ఇలా టీ పౌడర్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ పాటు నానబెట్టేసుకొని మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం కచ్చపక్కగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇలా టీ పౌడర్ని మనము తిక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం హెయిర్కి అప్లై చేసుకునే విధంగా. నెక్స్ట్ కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనము వైటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుని ఇందులో స్క్వీజ్ చేసేసుకోవాలి. వైటమిన్ ఈ అనేది మనకి హెయిర్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ మనకి ఈ వైటమిన్ ఈ ద్వారా ఏంటంటే హెయిర్ కూడా వైట్గా అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనం చాలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ అనేది మనం స్మూత్గా చేసుకోవాలి. హెయిర్కి అప్పుడే మనకి అప్లై చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మిక్సీ జార్లో మనం వేసుకునేటప్పుడు స్మూత్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్యాక్ని మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1 అవర్ పాటు మీరు ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా మీరు వీక్లో ఒక 3-4 టైమ్స్ కనుక చేస్తున్నట్లయితే, అంటే టైం కుదిరితే 3 to 4 టైమ్స్ చేయండి, లేదంటే వీక్లో కనీసం ఒక 2 సార్లు అన్నా కానీ ఇలా చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి రిజల్ట్ కొంచెం స్లోగా వచ్చినా, అంటే మనకి వేరే బయట డైస్ ఏంటంటే వెంటనే రిజల్ట్ ఉన్నా కానీ అది హార్మ్ఫుల్ ఉంటుంది. సో హార్మ్లెస్గా మనకి స్కిన్ అనేది పాడవకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి రిజల్ట్ కొంచెం స్లోగా ఇచ్చినా కానీ ఇది చాలా హెల్తీ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే మనకి హెల్త్ని పాడు చేయకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సొల్యూషన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని వారంలో ఒక 2 సార్లు 3 సార్లు కనుక రెగ్యులర్గా అప్లై చేస్తుంటే మీ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా మనము యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు గ్రో అయ్యే హెయిర్ కూడా బ్లాక్గా గ్రో అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు రెగ్యులర్గా యూస్ చేస్తుంటే ఇలాంటి ప్యాక్సే కాకుండా హెల్తీ ఫుడ్ని తీసుకోవడం కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటూ మంచిగా మనము కేర్ తీసుకున్నట్లయితే ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. మనకి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్రై అయిపోవడము, లేదు అంటే హెయిర్ గ్రోత్గా అవ్వకపోవడము అనే ప్రాబ్లం కంటే కూడా ఇంకో ఎక్కువగా మనకి బాధించే సమస్య ఏంటి అంటే వయసుకు ముందే మన జుట్టు తెల్లబడడం. చాలా మందిలో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. అది ఎందుకు అంటే చాలాసార్లు మనకు విటమిన్స్ లోపం వల్ల, అండ్ కొన్నిసార్లు మనకి యంగ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మన జుట్టు తెల్లబడుతుంది అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు. అంటే మన హెయిర్కి అవి పడినప్పుడు, అంటే ఇప్పుడు రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. షాంపూస్ అని, ఆయిల్స్ అని, అవేవేవో మనము బయట ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటాం. జెల్స్ అని, కండిషనర్స్ అని, ప్యాక్స్ అని, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది చాలా వయసుకు ముందుకి తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లంకి మనం ఇంట్లోనే చాలా చక్కగా సొల్యూషన్ చూసుకోవచ్చు. అంటే మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని మనము దానికి సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. అదేంటి అంటే మనకి నార్మల్గా ఇప్పుడు డైస్ అవన్నీ యూస్ చేసాము అంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఉండే డైస్లో, అంటే బయట మనం తీసుకునే డైస్లో అన్నీ కూడా మనకి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అది స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి, లేదంటే హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేయడానికి చాలా అది రిస్క్ ఉంటుందన్నమాట. సో అందుకని అలాంటి ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్గానే మనము ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని చాలా చక్కగా మన వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. ఆవ నూనె అనేది మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన హెయిర్ని కూడా చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది, మనకి సిల్కీగా ఉంచుతుంది, డ్రైనెస్ తగ్గించి సాఫ్ట్గా ఉంచుతుంది, హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. ఆవ నూనె వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మనకి ఇంకో ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే అది ఆమ్లా పౌడర్ మన హెయిర్కి చాలా మంచిది. ఈ ఆమ్లా పౌడర్ వల్ల మనకి ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి మనకి ఉసిరికాయ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఉసిరికాయ ప్యాక్ కావచ్చు, ఉసిరికాయని మనం డ్రై చేసి పౌడర్ చేసుకొని, ఇలా ఉసిరికాయని చక్కగా డ్రై చేసేసుకొని ఇంట్లోనే మనము మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా డ్రై పౌడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లోనే ఉసిరికాయ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మీరు బయట మార్కెట్లో, స్టోర్స్లో హెర్బల్ మనకి
ఏవైతే ప్రిపేర్ చేసి ఉంటాయో అక్కడ కూడా మనము చాలా చక్కగా ఈ ఉసిరికాయ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా ఉసిరికాయ పౌడర్ కానీ ఏవైనా కానీ మనకి ఉసిరికాయ ఆయిల్ అయినా కానీ చాలా చక్కగా మనకి వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మంచి బౌల్ తీసుకుని అందులో ఈ ఆవ నూనెని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆవ నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము ఈ ఉసిరికాయ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు కావాల్సితే దీన్ని ఏంటంటే మనము స్టవ్ మీద పెట్టుకొని ఎవ్రీడే అంటే మనము యూస్ చేసే ముందు ఎప్పుడైతే ఈ ఆయిల్ని మనం వాడుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు మనం యూస్ చేసే ముందు చాలా చక్కగా దీన్ని తీసుకుని మనము కొంచెం వేడి చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం హీట్ చేసుకొని బాగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఒక కంటైనర్లో మనం ఒక బాటిల్లో చక్కగా స్టోర్ చేసేసుకుని ఎండకి ఒక మనకి సన్ రైజ్ ఎక్కడైతే పడతాయో అక్కడ కొంచెం ఎండలో ఒక 15 to 14 డేస్ మనం ఉంచాము అంటే చాలా న్యాచురల్గా ఆయిల్ అనేది మనకి అంటే ఈ ఉసిరికాయలో ఉన్న ప్రాపర్టీస్ గుణాలన్నీ కూడా మనకి ఈ ఆవ నూనెలో మనకి చాలా చక్కగా లోపలికి వెళ్ళి ఇండల్జ్ అవుతాయి. అంటే మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఆ 14 డేస్ వరకు మనం చాలా చక్కగా సన్లైట్లో ఉంచాము అనుకుంటే చాలా ఈ ఆయిల్ ఇంకా మనకి చాలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఉంటుంది కదా మనకి, ఈ ఉసిరికాయ వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే సి విటమిన్ అనేది మనకి డాండ్రఫ్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.